ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేట్ల మీద చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ సిల్వర్లో కూడా కొంత తగ్గుదల కనిపిస్తుంది. ఈ తగ్గుదల ఎంతకాలం ఉంటుంది? ఇది ₹1,00,000కి చేరుకుంటుందా, లేకపోతే రానున్న రోజుల్లో పెరిగి 2,00,000కి వెళుతుందా? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం పాల్ గారు. సురేష్ గారు, మన జనవరిలో చూస్తే చాలా పీక్కి వెళ్ళిపోయింది గోల్డ్ రేట్ కావచ్చు, లేకపోతే సిల్వర్ రేట్ కావచ్చు. చాలామంది ఇప్పుడు మనం కొనుక్కోకపోతే ఇది ఎక్కడికి వెళ్తుందో, 2,00,000కి వెళ్తుందా గోల్డ్, లేకపోతే సిల్వర్ 5,00,000 6,00,000కి వెళ్ళిపోతుందా అనేది ఉంది. ఇప్పుడు రేటు అట్లా లేదు, గోల్డ్ తగ్గుదల కనిపిస్తుంది. సిల్వర్ కూడా చాలా 2,50,000 2,60,000కి వచ్చేసిన పరిస్థితి. అంటే రానున్న రోజుల్లో ఏంటి, ఇప్పుడు కొనకపోతే పొరపాటు చేసిన వాళ్ళం అవుతామా, ఇప్పుడు కొంటే మనం సేఫ్ జోన్లో ఉంటామా? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఒక యుద్ధం వచ్చినప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతాయి. కానీ ఫస్ట్ టైం మనం చూస్తున్నామంటే గోల్డ్ రేట్ పడిపోతుంది. దానికి కారణాలు ఉన్నాయి చాలా మటుకు. ఎందుకంటే ఎకనామిక్ వస్తుంది, ఎకనామిక్ షాక్ ఒకటి వస్తుంది అనమాట దీని నుంచి చాలా మటుకు. మనం ఎప్పుడైనా ఒక యుద్ధం వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ దానికి ఒక సేఫ్ బెట్ చూస్తాము. ఒకటి బంగారంలో పెడతాం, లేకుంటే క్యాష్ పెడతాం. ఆయిల్ అండ్ బంగారానికి ఒక రిలేషన్షిప్ ఉంది. ఎప్పుడైనా ఆయిల్ పెరిగినప్పుడు బంగారం పడుతుంది, బంగారం పెరిగినప్పుడు ఆయిల్ పడిపోతుంది. అక్కడిక్కడ మార్పులు అప్పుడు కూడా వస్తాయి, కానీ మేజర్గా జరుగుతుంది ఇది. ఇప్పుడు ఇక్కడ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఒక కొండ గుర్తులాగా పెట్టుకోవాలి అని ఎప్పుడు అంతే ఈల్డ్ అనమాట. స్ట్రాంగ్ డాలర్, US డాలర్ స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు కూడా. సో దాంతో గోల్డ్ అనే ప్రైస్ ఎప్పుడు పడిపోతుంది. అది కాకుండా US ఫెడరల్ రిజర్వ్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ లాగా వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ అని వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచట్లేదు, తగ్గించట్లేదు. తగ్గిస్తారనుకున్నారు వీళ్ళు, కానీ ఇన్ఫ్లేషన్ ఉంది, తగ్గించమని చెప్పేసి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేదు. సో మనం అనుకోవచ్చు దానికి దీనికి సంబంధం ఉందంటే ఎస్, గోల్డ్కి ఉంది. కానీ సేమ్ టైం యుద్ధం నడుస్తుంది అక్కడ ఒక పక్కన మనం చూస్తున్నాం. ఈ గోల్డ్ అనేది సేఫ్ హార్బర్ అంటాం మనం ఇప్పుడు ఇంగ్లీష్లో. అంటే బంగారం ఉంటే మన మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అదే కదా, మనకు ఒక సేవింగ్ లాగా. బంగారం ఒక ప్రతి 2 నెలలకు ఒకసారి తొద కొనుక్కుంటే బాగుంటుంది, సేఫ్ ఉంటుంది. అది ఇప్పుడు పెట్టుబడి పెడితే రేపు కాబట్టి గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, లేకుంటే అమ్మేసుకొని ఏమైనా కొనాలంటే కొనవచ్చు. ఇదొక సేఫ్ బెట్ మనకి. కానీ ఇప్పుడు ఈ యుద్ధం వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం. అంటే US ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి, రెండోది మన గోల్డ్ ఇట్ సెల్ఫ్, దానికి ఒక రిటర్న్స్ రావట్లేదని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది అనమాట, ఒక బిలీఫ్. కరెక్టే, అది దట్ ఈస్ కరెక్ట్. వాట్ ఈస్ వీళ్ళు క్యాల్కులేట్ చేస్తుంది కరెక్టే ఉంది. కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. కానీ గోల్డ్మన్ సాక్స్ ఏమంటున్నారంటే కాదు, ఇది ఒక షార్ట్ టర్మ్ బ్లిప్. ఇది ఈ యుద్ధం నడుస్తుంది, దీంట్లో చాలా మటుకు కన్ఫ్యూజన్ ఉంది, చాలా కంట్రీస్ మీద ఇంపాక్ట్ పడింది. దానికోసం బంగారం రేట్లు ఫ్లక్చువేట్ అవుతున్నాయి, పడిపోతున్నాయి. కానీ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం బంగారం, ఈవెన్ నౌ గోల్డ్ ఈజ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇంత హై రేట్లో ఉండి కూడా గోల్డ్మన్ సాక్స్ రిపోర్ట్లో చెప్తుంది, నేను చెప్పట్లేదు అన్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ అనేది మీరు చెప్పారు, సిల్వర్ చెప్పారు. సిల్వర్ ఇప్పుడు మోస్ట్లీ వాడుతున్నది ఇండస్ట్రీ వాళ్ళు వాడుతున్నారు. సిల్వర్ని ఎప్పుడు ఆర్నమెంట్గా వాడకుండా వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మటుకు అప్లికేషన్స్లో సిల్వర్ వాడతారు. దాన్ని చైనా చాలా మటుకు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. చైనీస్ డిక్టేట్ చేస్తున్నారు రేట్. కానీ బంగారం మనం చూస్తున్నాం, ఇప్పుడున్న యుద్ధాల్లో బంగారం ఈజ్ నాట్ ఎ గ్రేట్ అసెట్. అందరూ నిఘా అంతా ఆయిల్ రేట్ల మీద ఉంది, గ్యాస్ రేట్ల మీద ఉంది. బంగారం కాదు ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. తర్వాత మేబీ ఆఫ్టర్ యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి బంగారం మళ్ళీ రేట్లు పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక టెంపరీ ఫినామినన్ అని. అంటే వారు లాంగ్ టర్మ్లో ఉంటే గోల్డ్ బుల్ రన్ ఉంటుందంటారా? గోల్డ్ మీద, వార్ మీద ఎక్కువ ఫోకస్ కాదు ఇక్కడ. వీళ్ళందరూ US ఫెడరల్ రిజర్వ్ వైపు చూస్తున్నారు. ఇంకోటి ఆయిల్ రేట్స్ చూస్తున్నారు. ఈ ఆయిల్ షాక్ వస్తే కంట్రీలో ఉన్న ఎకనామీ వీళ్ళు బంగారం అమ్మేస్తారు. చాలా మటుకు గవర్నమెంట్ లాస్ట్ 10 రోజుల్లో కొన్ని గవర్నమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అమ్మేసుకున్నారు. ఓకే, ఎందుకంటే రేట్ పడిపోతే దానికన్నా మేము కొన్న రేట్ కన్నా అది తక్కువ పోతే ప్రాబ్లం అవుతుందని చెప్పి అమ్మేసుకుంటున్నారు. షార్ట్ టర్మ్గా వాళ్ళ దగ్గర ఉన్న కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ మిగతా దాన్ని వాళ్ళు దాని నుంచి టైడ్ ఓవర్ చేసుకుంటారు దానికోసం అన్నమాట. ఇప్పుడున్న దాంట్లో మనం ఒక రీటైల్ ఇన్వెస్టర్ని అడ్వైజ్ చేస్తే జస్ట్ స్టే ఇన్వెస్టెడ్, అమ్మకండి, కొనకండి, ఈ అడ్వైజ్ ఇవ్వచ్చు మనం వాళ్ళకి. అంటే గోల్డ్ డిమాండ్ కావచ్చు, లేకపోతే గోల్డ్ డిమాండ్ వర్సెస్ గ్లోబల్ ప్రైస్ ఎవరు కంట్రోల్ చేస్తారు ఇదంతా? గోల్డ్ అనేది
ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో డిసైడ్ అవుతుంది ప్రైస్. మీరు లండన్కి వెళ్ళినా కానీ లండన్ ఇంటర్ బ్యాంక్ లిబార్ అంటారు అక్కడ. మీరు దుబాయ్కి వెళ్తే దుబాయ్ మార్కెట్ ఒకటి ఉంటుంది, సౌత్ ఆఫ్రికాకి వెళ్తే అక్కడ ఒక మార్కెట్ ఉంటుంది. కానీ బంగారం రేట్ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు యూజువల్లీ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటే అన్ని గోల్డ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ దాని మెంబర్. మన దగ్గర రీటైల్ సెక్టర్ నుంచి కొంతమంది దాంట్లో మెంబర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్ ఓనర్స్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇది డిసైడ్ చేస్తారు బంగారం ఇవాళ ఎంత రేట్ ఉంది. ఆ సేమ్ రేట్ అక్రాస్ ద వరల్డ్ ఇంప్లై అవుతుంది. వాళ్ళకి అసోసియేషన్ లాగా వాళ్ళందరి దగ్గర వాళ్ళ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఇవాళ పొద్దున బంగారం రేట్ ఇంత, పర్ అవున్స్ ఇస్ సో మచ్ అనగానే వీళ్ళు దాని ప్రకారం రేటు వాళ్ళ బోర్డు రాసి బయట పెడతారు. దీనికన్నా ముందు నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు చాలామంది అన్నారు, సురేష్ గారు బంగారం కొనుక్కోండి అక్కడ చాలా చీప్ ఉందన్నారు. అక్కడ వెళ్ళి చూస్తే 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది అంతే 6 నెలల ముందు వెళ్తే. సో దర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ నా ఇండియాలో. స్మగ్లింగ్ తగ్గింది ఎందుకంటే మనం ట్యాక్స్ తగ్గించేసాం దాని మీద. కానీ ఒక ఇండియన్ హౌస్ హోల్డ్కి ఇప్పుడు కూడా పవన్ గారు మనకు తెలిసిందే బంగారం అంటే ఒక ఇన్వెస్ట్మెంట్. ఓకే, మనకి ఇప్పుడున్న జనరేషన్ జెన్జీ వాళ్ళు బహుశా డైమండ్స్ కొంటారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మన ఓల్డర్ జనరేషన్ ఇప్పుడు కూడా ఎఫ్డీలు అండ్ బంగారం మీద వాళ్ళ బిలీఫ్ ఉంటుంది. సేఫ్ హెవెన్ అందరు ఎప్పుడైనా మన డబ్బులు సేఫ్గా ఉండాలి, ఎఫ్డీలు వేసేసేయండి, ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. కానీ ఎందుకు స్టాక్ మార్కెట్ అంటారు. కానీ జెన్జీ అట్లా కాదు, ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఈవెన్ డైమండ్స్ కొంటారు. సో దాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఒక ఏం చెప్తారు థింకింగ్, అది వాళ్ళు అనుకుంటారు అదే సేఫ్ అనుకుంటారు. బహుశా కరెక్ట్ ఉండొచ్చు వాళ్ళు. అండ్ సురేష్ గారు, మనం జనవరిలో చూస్తే 1,80,000 దాటిపోయింది గోల్డ్, తులం గోల్డ్. అదేవిధంగా సిల్వర్ చూస్తే 4 lakhs దాటిపోయిన పరిస్థితి. అప్పుడు ఒక చర్చ జరిగింది ఏంటంటే, బిగ్ ప్లేయర్స్ మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా సిల్వర్ విషయంలో చైనా చేస్తోంది ఇది అనేది కూడా కొంత జరిగింది. అవకాశం ఉంది. చెప్పాను చైనా గురించి చెప్పాను నేను. చైనా ఏం చేశారంటే, ఇంకోటి అంటే ఐ థింక్ అంగోలాలోనే ఎక్కడో ఒక మేజర్ సిల్వర్ మైన్ మూతపడ్డది. అదేదో మేజర్ ఇష్యూ అయింది అక్కడ, స్ట్రైక్ ఏదో అయింది అక్కడ, వాళ్ళు మూతపడ్డారు. దాంతో ప్రొడక్షన్ తగ్గిపోయింది. మనకు ఎకనామిక్స్లో తెలుసు ఎప్పుడు సప్లై అండ్ డిమాండ్లో సప్లై తగ్గితే డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు రేట్ పెరిగింది. అది కాకుండా చైనా ఏం చేశారంటే, వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు అమెరికా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టినప్పుడు ఈ టారిఫ్లతో వాళ్ళు ఇట్లాంటి దాన్ని చోక్ చేసేసారు. ఇప్పుడు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు వాళ్ళు, అమెరికా దగ్గర నెక్స్ట్ 2 నెలలకున్న రేర్ ఎర్త్స్ ఉంది, దానికన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర లేదని చెప్పేసి చైనా అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు దాన్ని అన్ని తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు చైనాలో. సిల్వర్ కూడా అంతే, దేవర్ కంట్రోలింగ్ ద వరల్డ్ సిల్వర్ మార్కెట్. కోర్స్ మన దేశం మీద కూడా చాలా ఆరోపణలు చేశారు, ఎస్పెషలీ బ్రిటిష్ మీడియా. మన అహ్మదాబాద్లో సూరత్లో ఉన్న ట్రేడర్స్ అందరు కలిసి రిగ్ చేశారు, మనకు కావాలని చెప్పి మ్యానిపులేట్ చేసాం సిల్వర్ అంతా. డైరెక్ట్ ప్లేన్లో సిల్వర్ లండన్ నుంచి స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో డైరెక్ట్ సూరత్కి తీసుకెళ్తున్నారు. ఇదంతా పెద్ద పెద్ద న్యూస్ వచ్చింది. సూరత్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కటింగ్ అండ్ పాలిషింగ్ డైమండ్కి. కానీ బంగారంకి సిల్వర్కి అంటే అడిగితే అక్కడ అంత కనెక్షన్ లేకుండా ఉండొచ్చు బహుశా. కానీ మేబీ దే ట్రేడింగ్ ఇన్ ఇట్, ట్రేడింగ్ చేస్తున్నారేమో వాళ్ళు. అండ్ అసెట్లో వాళ్ళు ప్రాఫిట్ చూసుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వాళ్ళు ఇండస్ట్రియల్ యూస్ కాదు అది, వాళ్ళు చూసుకుంటే ప్యూర్లీ ఫ్రమ్ ఏ కమర్షియల్ పర్స్పెక్టివ్ అనమాట. మాకు ఎంత లాభం వస్తుంది, ఒక 2 వారాలు పెట్టుకుంటే ఎంత ప్రాఫిట్, 3 వారాలు పెడితే ఎంత ప్రాఫిట్, 4 వారాలు పెడితే పడిపోతుందా, ఇదొక భయం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. బట్ దే ఆర్ సైంటిఫికలీ ఇన్వెస్టెడ్, అంటే వాళ్ళు ఒట్టిగా వెళ్ళి డబ్బులు పెట్టరు, సైంటిఫికలీ ఆలోచించి వాళ్ళు చూస్తారు మార్కెట్ ఉందా లేదా, దాన్ని బట్టి ద రేట్స్ గో అప్ అండ్ డౌన్. అండ్ సురేష్ గారు, ఈ గోల్డ్ సిల్వర్ కొనుక్కునేటప్పుడు 2 రకాలు, ప్రధానంగా మనకి 2 రకాల జనం ఉంటారు. ఒకళ్ళేమో ఏదైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు వీటికి కొనుక్కునేవాళ్ళు, రెండో వాళ్ళేమో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మీరు చెప్పండి, గోల్డ్ సిల్వర్లో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెట్టుబడి పెడితే బెటర్? లాంగ్ టర్మ్గా 2 కరెక్టే, దట్స్ నో ప్రాబ్లం. అండ్ లెట్ మీ బీ వెరీ వెరీ క్లియర్, యువర్ డిస్క్లైమర్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్. కానీ నాకు మటుకు నా రీడింగ్ ప్రకారం నేను బిజినెస్ న్యూస్ పేపర్స్ చదువుకుంటా, మిగతా ఇండస్ట్రియల్ ట్రేడ్ మ్యాగజైన్ చదువుకుంటా, దాంట్లో చెప్పేది ఏంటంటే ఈ 2 బాగానే ఉన్నారు. ఇప్పుడు సిల్వర్ ఒక ఆర్నమెంట్ కాదు, మనం మ్యాక్సిమం సిల్వర్ ప్లేట్లు, సిల్వర్ బౌల్స్ తయారు చేసుకుంటాం. కానీ సిల్వర్ ఇప్పుడు ఇండస్ట్రియల్ యూస్కి వెళ్ళిపోయింది చాలా మటుకు. రేర్ ఎర్త్స్తోని దాన్ని కూడా ఒక గ్రూప్గా తయారు చేసుకున్నారు వీళ్ళు. అని మీరు చెప్పినట్లు చైనా దాన్ని హోల్డ్ చేస్తున్నారు. మన వైపు కూడా చాలా మటుకు సిల్వర్ తీసుకొచ్చారు. బంగారం అనేది చాలా మటుకు కొనేది గవర్నమెంట్లు కొంటారు. మన దగ్గర మన ఇండియన్ హోమ్ మేకర్స్ దగ్గర అన్నిటికంటే ఎక్కువ బంగారం ఉందంటారు లోకం. దట్ ఈస్ పాసిబుల్. మనకు సింపుల్ ఫిలాసఫీ, మా దగ్గర ఎక్కువ. మా దగ్గర మా టౌన్లో, త్రిశూర్ టౌన్లో, అక్కడి నుంచే కదా జాయ్ ఆలుకాస్, జోస్ ఆలుకాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, వీళ్ళందరూ త్రిశూర్ మా హోమ్ టౌన్ నుంచే. వీళ్ళ హెడ్ క్వార్టర్స్
Malabar is in Calicut, but Calicut. all other big names are in Thrissur town. ఆహా, ఓకే. సో అక్కడ ఉన్న షోరూమ్ చూస్తే ఇక్కడ ఏం లేవు షోరూమ్. ఆ అవును. సైజ్ అంత పెద్ద సైజులో షోరూమ్స్ ఉంటుంది అక్కడ. ఉమ్, ఎనీవే ద పాయింట్ ఇస్ సింపుల్. ఇది గోల్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఎస్ మంచిదే, కానీ ఈ రేటు తర్వాత ఇంకా పెరుగుతుందంటే మనం 30,000 ఉన్నప్పుడు అనుకున్నాం ఎంత పెరుగుతుంది, దీనికన్నా ఎక్కువ అయితే వెళ్ళదు అనుకున్నాం. మళ్ళీ తర్వాత 40కి వెళ్ళింది, 50కి వెళ్ళింది, 60కి వెళ్ళింది, 70కి వెళ్ళింది. ఇది ఆగట్లేదు ఎక్కడ. ఉమ్, సో స్టిల్ ఇట్ ఇస్ ఆ ల్యూర్ ఆఫ్ గోల్డ్ అనేది ఎల్లో మెటల్ ఇంకా ఉంది, లేదని కాదు. కానీ దాని టాప్ ఎక్కడుందో మనకు తెలియదు, దాని సీలింగ్ ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ రోజు పడుతుందో అని. కానీ ఏ రోజు అనగానే ఒక సేఫ్ బెట్ ఉంటుంది. అండ్ బియాండ్ ద పాయింట్ ఇట్ విల్ బికమ్ స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ అవాయిడ్ చేయడం బెటర్. అది మన గ్యాంబ్లింగ్ లాగా అయిపోతుంది తర్వాత. ఉమ్. అంటే ఫిజికల్ గోల్డ్ కొంటే బెటరా, ఎంఎక్స్ బెటర్ అంటారు? బోత్ ఆర్ గుడ్ యాక్చువల్లీ, దర్ ఇస్ నో Hmm. ప్రాబ్లమ్. ఫిజికల్ గోల్డ్ మనకి స్టోర్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది. ఉమ్, ఓకే, అదర్ వన్ యూ కెన్ జస్ట్ ఇట్స్ అ పీస్ ఆఫ్ పేపర్ బేసిక్లీ, అంతే. లైక్ అ డాక్యుమెంట్. మీరు కొనుక్కున్నారని చెప్పేసి గోల్డ్ బాండ్స్ లాగానే సేమ్ థింగ్. ఉమ్, ఫిజికల్ మీరు స్టోర్ చేయాల్సి వస్తుంది, కానీ ఫిజికల్ అడ్వాంటేజ్ అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు అది మీరు తీసుకెళ్ళి ఒక గోల్డ్ లోన్ పెట్టేసుకుని డబ్బులు తీసుకోవచ్చు విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ అవర్స్. ఉమ్. ఎమర్జెన్సీకి పనికి వస్తుంది అది. దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వార్ ఆగితే గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం? వార్ ఆగితే ఆయిల్ ప్రైస్ పడిపోతుంది, ఉమ్, ఆయిల్ ప్రైస్ పడిపోతే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఓకే. సింపుల్. ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఏ ఇండివిజువల్ అయినా ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉందని చూస్తారు వాళ్ళు. ఉమ్, నాకు బ్యాంక్ ఎఫ్డీలు ఎంత వస్తుంది, ఉమ్, నేను బంగారంలో పెడితే ఎంత వస్తుంది, స్టాక్ మార్కెట్లో పెడితే ఎంత వస్తుంది, అది ఎంటైర్ వార్ మీద ఉంటుంది. ఇప్పుడు గల్ఫ్లో చూడండి మీరు, ఉమ్. గల్ఫ్లో వాళ్ళు సర్వైవల్ మోడ్లో ఉన్నారు, వాళ్ళు కూడా దేశాలు కూడా. అవును. ఇప్పుడు దుబాయ్లో అంటే దుబాయ్ గోల్డ్ సోక్కి వెళ్తే నేను ఆ టైంలో వెళ్ళినప్పుడు 6 నెలల ముందు అక్కడ ఒక ఇట్ లుక్ వెరీ వెరీ ఏం చెప్తారు, ఒక బిజినెస్ లైక్ ఉండే. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, టూరిస్టులు లేవు. అట్లాంటి టైంలో ఎవరు కొంటారు బంగారం? అవును. ఇదొక పెద్ద ప్రశ్న. మన దగ్గర మ్యారేజ్ సీజన్ ఉంటుంది, దాన్ని బట్టి బంగారం కొనడం అమ్మడం ఉంటుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు అవును. కూడా పాత గోల్డ్ చాలామంది ఈ రేట్ పెరిగినప్పుడు ఏం చేస్తుంటే పాత గోల్డ్ తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తున్నారు, కొత్త గోల్డ్ కొనే బదులు లిటిల్ బిట్ ఎక్స్ట్రా పెట్టి కొంటున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పాత గోల్డ్ని రీసర్క్యులేట్ చేస్తున్నారు వాళ్ళు. ఉమ్, ఓకే, ఎందుకంటే దాని ఫ్యాషన్ పాతగా అయి ఉండొచ్చు, లేకుంటే అవును. మా గ్రాండ్ మదర్ టైం నుంచి వచ్చింది అది, మళ్ళీ ఇప్పుడు అది అన్నీ ఇరిగిపోయినాయి, ముక్కలైపోయినాయి అని చెప్పి అది అమ్ముకుంటారు. అది అవ్వనగలు అనవరాలు తీసుకోదు కదా, అదే అంటే సో మారుస్తుంది కదా. వాళ్ళకి కొత్త డిజైన్లు కావాలి, Fashion. కొత్త ఫ్యాషన్ కావాలి. అది యాజ్ ఐ సెడ్ డైమండ్స్ ఆర్ అ బిగ్ ల్యూర్ ఇప్పుడు ఉమ్, యంగ్ జనరేషన్. కానీ ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ మారిపోయింది, ఇన్వెస్ట్మెంట్ కల్చర్. జెన్జీకి ఒక కల్చర్ ఉంది, చెప్పాను చూడండి. స్టాక్ అవును. మార్కెట్ కానీ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ సపరేట్ ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్కసారి మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు. మన వైపు ద ఓల్డ్ జనరేషన్కి ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, ఇది ఇట్లాంటిది ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వీఆర్ వాంట్ బి సేఫ్ దెన్ సారీ. అవును. వాళ్ళకి రిస్క్ తీసుకోవడానికి రిస్క్ అపెటైట్ ఎక్కువ ఉంటుంది యంగ్ జనరేషన్. సో రెండు వైపుల నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. అండ్ వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కువ పవన్ గారు. ఓకే. ఇప్పుడున్న జెన్జీకి ఉన్న ఎర్నింగ్ కెపాసిటీ తక్కువ. సరే, ఐటీ మార్కెట్లో ఐటీలో జాబ్స్ తక్కువ అయినాయి, అదైనా ఇదైనా ఏఐ వచ్చింది అని చెప్తున్నారు. కానీ ఉమ్. అట్ ద సేమ్ టైం జెన్జీ దగ్గర డబ్బులు డెఫినెట్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటుంది.